అంటే మా రేవంత్ రెడ్డి గారి వారాహిని ఒకటే పొగుడుతున్నారు. ఇక ఆ పొగడ్డం ఏంటంటే అది నేను వారాహి నేను పలకద్దు, మీరు ఆల్రెడీ వీడియో చూసే ఉంటారు, ఇందులో మ్యాటర్ కూడా ఉంటుంది. ఏ అలవాట్లు కూడా లేవు, యూత్ ఐకాన్, ఏ అలవాట్లు కూడా లేవు, యూత్ ఐకాన్ అంటున్నారు. ఏ అలవాట్లు లేవు, చాలా సంతోషం. ముఖ్యమంత్రికి ఏ అలవాట్లు లేవు, ఫుట్బాల్ మంచిగా ఆడతారు, అది కూడా వారాహి, చాలా సంతోషం. కానీ అసలైన అలవాటు ఒకటి ఉంది వారాహి, అసలైన అలవాటు ఒకటి ఉంది. అది ఏంటి వారాహి? ఏం అలవాటు అది? ప్రజలను పట్టించుకోకపోవడం వారాహి, సెటిల్మెంట్లు చేయడం వారాహి, కుటుంబ సభ్యులు లేకపోతే ఆయన బినామీ గారైనటువంటి ఆయనకి అత్యంత సన్నిహితుడైనటువంటి ఫహీం ఖురేషి ఆగడాలు ఆపలేకపోవడంలో వారాహి, బ్యాగులు మోయడంలో, సంచులు మోయడంలో వారాహి, వీటిలలో ఉంది కదా వారాహి. సో దీనివల్ల ఎవరికైనా నష్టం జరుగుతుందంటే మా తెలంగాణ యొక్క ట్యాక్సులు కట్టలేనటువంటి పరిస్థితిలో తెలంగాణకు ఏమంటారు, రెవెన్యూ జనరేట్ కాకపోతే డబ్బులు లేవని మాట్లాడతారు వారాహి. ఎవరైనా డబ్బులు లేవనే మాట్లాడతారు. అంతేగాని నవనిర్మాణం 100 కోట్లు ఎగనామం పెట్టిండు, నవనిర్మాణ్ వారాహి 100 కోట్లు ఎగనామం పెట్టిండు, మరి డబ్బులు లేవని ఎందుకు ఊరికే అనాలే వారాహి? నవనిర్మాణం గవర్నమెంట్ ట్యాక్స్ కట్టు, 100 కోట్లు ట్యాక్స్ కట్టు అని ఒక రేవంత్ రెడ్డి వారాహి స్థాయిలో, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు చర్యలు తీసుకోవాలి వారాహి? ఈ రోజున ఆ స్కామ్ జరుగుతుంది, ఈ స్కామ్ జరుగుతుందని చెప్పి దాన్ని గింగిరాలు తిప్పుతున్నారు కదా. ఓ స్త్రీ రేపురాలాగా అరెస్ట్ల పర్వాలు ఏం లేవుగా ఇక్కడ. మా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మాటికి ఆ వారాహి గారు చెప్తున్నట్టు మాటికి తుస్సైన బాంబులే కనబడుతున్నాయి కదా, అక్కడ కూడా ఫెయిల్ అయిపోయినట్టే కదా. మరి ఇట్లా నవనిర్మాణ్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ ట్యాక్స్ ఎగరామం పెడతా ఉంటే మరి డబ్బులు లేవు అని మాటి డబ్బా కొట్టే బదులు రికవర్ చేయొచ్చు కదా డబ్బులు, ఎవరెవరు ఎగ్గొట్టినారో అది ఎందుకు చెయ్యరు రేవంత్ రెడ్డి వారాహి అని నేను అడుగుతున్నా. ఎందుకు రికవర్ చేయరు? అసలు మీరెంత, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మీరు ట్యాక్స్ ఎంత కడుతున్నారు? తెలంగాణ ప్రజలకు చెప్పండి. మీ బిజినెస్లు ఉన్నాయి, మీ కంపెనీలు ఉన్నాయి. నాట్ ఓన్లీ మీరు మాత్రమే కాదు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారాహి కూడా ఆయన ఐటీ రిటర్న్స్ బయట పెట్టాల్సిందే. ఆయన కంపెనీలు ఏంది, ఆయన ఐటీ రిటర్న్స్ ఏంది, కడుతున్నారా లేకపోతే ఎగరామం పెడుతున్నారా, ఇప్పటికే బ్లాక్ మనీ ఎంత ఉంది ఏంటి అని అందరికి తెలుసు. ఓకే, బయట పెట్టండి. నిజంగానే మీరు మీ దగ్గర బ్లాక్ మనీ ఏం లేదు, మొత్తం ఫెయిల్ ఉన్నా నన్ను అందరు మంత్రులు సిబ్బంది పెడుతున్నారు, నేను మంచోళ్ళని, నేను మారాను, మీరు కూడా మారండి. కొండా విశ్వేశ్వరరెడ్డి వారాహి లాంటి వాళ్ళు, నేను మారాను, మీరు మారండి. మా రేవంత్ వారాహి ఆణిముత్యం, ఆయనకు ఎటువంటి అలవాటు లేదు, ఆయన యూత్ ఐకాన్ అంటే ఇంటర్నేషనల్ స్కూల్స్. రేవంత్ రెడ్డి వారాహి టాప్ మోస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ లో చాక్లెట్ల ద్వారా డ్రగ్స్ 7th క్లాస్ 6th క్లాస్ పిల్లల దగ్గర నుంచి కొంతమంది తీసుకుంటా ఉన్నారు. అది మనకి తెలిసి జరగట్లే వారాహి, తెలియకుండానే జరుగుతుంది. నిన్న రేవంత్ రెడ్డి గారు వారాహి చెప్తున్నారు కదా, కాలేజ్ల ముందు, స్కూళ్ళ ముందు కిరాణా కొట్లలో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారని చెప్పి నేను చెప్పాను వారాహి. స్వయానా మా ముఖ్యమంత్రి వారాహి గారు చెప్తా ఉన్నారు. ఏమని చెప్తా ఉన్నారు? కిరాణా స్టోర్స్ లో గంజాయి అమ్ముతున్నారని చెప్తున్నారు. మరి యాక్షన్ ఎక్కడా? నా మార్క్ ప్రతిసారి మేము అడుగుతున్నాం, మా మార్క్ ఏంటి, మీ మార్క్ ఏంటి రేవంత్ రెడ్డి గారు? బుల్డోజర్ కాకుండా ఇంకేమైనా మార్క్ ఉందా? బ్యాగులు మోయడం కాకుండా ఇంకేమైనా మార్క్ ఉందా? బ్యాక్ ఎండ్ లో ల్యాండ్ సెటిల్మెంట్స్ కాకుండా ఇంకేమైనా మార్క్ ఉందా అని అడుగుదామని అనిపిస్తుంది వారాహి. అడుగుతూనే ఉన్నాము, మీరు ప్రతిసారి ఫీల్ అవుతూనే ఉన్నారు, మమ్మల్ని ఫూల్స్ చేస్తూనే ఉన్నారు వారాహి. కానీ మీ మార్క్ ఏంది? ఒకసారి అంటారు యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు చేసిన ఇదే నా మార్క్ అంటారు, ఒకసారి ఏమో యంగ్ ఇండియా స్కూల్ అయిపోయింది. నెక్స్ట్ డ్రగ్స్ నిర్మూలిస్తున్నా అంటారు, ఒకసారి ఏమో బెట్టింగ్ యాప్స్ అంటారు. నేను అడుగుతున్నా, నేను సజ్జనార్ వారాహిని అడుగుతా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు వారాహిని అడుగుతా ఉన్నాను, బెట్టింగ్ యాప్స్ అయిపోయిందా వారాహిగా? 1-2 రోజులు చేసిండ్రు, వాళ్ళ మీద యాక్షన్ ఏది, అరెస్ట్ ఏది? మేము కూడా రైజింగ్ స్టార్ సజ్జనార్ అని చెప్పి మేము కూడా పొగిడినాము, సజ్జనార్ వారాహిని విపరీతంగా పొగిడినాం, అబ్బా గ్రేట్ సార్ అని. అరెస్ట్లు ఎక్కడా, యాక్షన్లు ఎక్కడా? 2 రోజుల ముడిపంలాగా 4వ రోజు ఏం లేదా, ఇంకా అయిపోయినట్టేనా? కథ కంచికి మనం ఇంటికేనా అని అడగాలనిపిస్తుంది వారాహి. అన్ని సగం పనులు చేస్తారు. అంటే బ్యాక్ ఎండ్ లో ఏంటి,
ఏమైనా పెద్ద ఎత్తున ముడుతున్నాయా? ఎందుకు ఆపేస్తున్నారు? అసలు అరెస్ట్లు ఎందుకు చేయట్లే? మీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, బహిరంగంగా వీడియోలలో వాళ్ళ ప్రమోషన్స్ ఉన్నాయి, కానీ బెట్టింగ్ యాప్స్ అట్లా వదిలేసినారు. డ్రగ్స్ నిర్మూలన అంటారు. ఇప్పటివరకు ఏ డ్రగ్స్ నిర్మూలించి చెప్పండి రేవంత్ రెడ్డి వారాయి? ఎక్కడ ఒక్క పబ్బు కన్నా మీరు ఇన్స్పెక్షన్ కి పోయినారా వారాయి? మీరు కాదు, మీరంటే మళ్ళా నేను పోవాలా ముఖ్యమంత్రి అంటారు. మీరు కాదు, మీ టీం మెంబర్స్. మీరు ఏదైతే నార్కోటిక్స్ అని చెప్తున్నారో, ఎంతమంది డ్రగ్స్ సరఫరా చేసే వాళ్ళని పట్టుకుంటున్నారు రోజు. అండ్ ఇన్ఫాక్ట్ వారాహి చాలా మంది గ్రౌండ్ లో తిరిగేటువంటి కొంతమంది పోలీసులు, అందరిని అంటలేని వారాహి, కొంతమందికి ఎక్కడెక్కడ గంజాయి సరఫరా అవుతుంది, ఎక్కడెక్కడ డ్రగ్స్ సరఫరా అవుతుంది, దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో పోలీసులకు చాలా మందికి తెలుసు. కానీ వెళ్ళరు వారాహి, యాక్షన్ తీసుకోరు వారాహి, గ్రౌండ్ లో యాక్షన్ తీసుకోరు. గతంలో కొన్ని ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు పంపిస్తే వాళ్ళు చెప్పేది ఎట్లుంటే తెలుసా వారాహి? మమ్మల్ని ఎవరు పట్టుకోమంటారు వారాహి, కానీ మాదేమైనా పోలీసు ఉద్యోగమా వారాహి? మేము జర్నలిస్టులం, మేము ఏదో స్టింగ్ ఆపరేషన్ లేకపోతే మాకు ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చి మేము డేటా ఇస్తాం పోలీసులకి. ఇచ్చినప్పుడు వాళ్ళు బడిలోకి దిగి వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి వారాహి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ముందే వాళ్ళకి ఫోన్లు చేసి లీకులు ఇచ్చి వారాహి మంచిగా కమిషన్ పైసలు ఆమ్దాన్ని వసూలు చేసుకొని వచ్చేస్తున్నారు వారాహి. మీరు ఎంక్వైరీ చేసుకోండి, ఇది జరుగుతుందా లేదా? ఇది వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే అక్కడ కూడా మేమే పోవాలి, ప్రూఫ్ ఎక్కడ, మమ్మల్ని ఏం చేయమంటావు? ఇట్లా కొంతమంది మాట్లాడుతున్నారు ఇట్లా మాటలు.